నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా కూటమి సర్కారులో ఏ పార్టీకి ఆ పార్టీ యమునా తీరే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి సంబంధించిన రాజకీయ శైలి కావచ్చు, బీజేపీకి సంబంధించిన రాజకీయ శైలి కావచ్చు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన రాజకీయ శైలి కావచ్చు, మూడు పార్టీలు కూడా మూడు భిన్న తరహాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి. కూటమికి సంబంధించి ముగ్గురు అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయం చేస్తుంది మాత్రం ముఖ్యంగా పవన్ కళ్యాణ్గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం మీద టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడము, అలాగే బీజేపీని పక్కన పెట్టుకొని టీడీపీకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, టీడీపీకి సంబంధించిన అంశాల్లో ఏలు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అలాగే 134 స్థానాలు వచ్చినటువంటి టీడీపీ పార్టీ ప్రస్తావన లేకుండా 134 స్థానాలు ఉన్నటువంటి ఇండిపెండెంట్గా అంత బలం ఉన్నటువంటి టీడీపీ పార్టీ క్యాడర్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ దూకుడు రాజకీయానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటే టీడీపీ శ్రేణుల్లోనే ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. టీడీపీ శ్రేణుల్లోనే ఒకంత నైరాశ్యం కనిపిస్తుంది. ఎందుకు మనకింత పవర్ ఉన్నా కూడా, ఇంత బలం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ లాగా మనం కొట్లాడలేకపోతున్నాం, పవన్ కళ్యాణ్ లాగా మనం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక భావన కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలో, నేతల్లో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి టీడీపీ ఒక కొత్త ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చింది. ఆ కొత్త ప్రతిపాదన ఏదంటే నారా లోకేష్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవి. నారా లోకేష్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా, ఆయన పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి సరిగా గుర్తింపు రాకపోయినా పవన్ కళ్యాణ్ ఆ అడ్వాంటేజ్ని, పవన్ కళ్యాణ్ ఆ క్యాడర్ని కూడా లాక్కెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన టీడీపీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన పరిస్థితులు కావచ్చు, ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నారా లోకేష్కి వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి కూడా యువతలో కావచ్చు, టీడీపీకి సంబంధించిన శ్రేణుల్లో కూడా ఒక ఉత్సాహం అయితే నెలకొంటూ ఉంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ని ధీటుగా ఎదుర్కోవాలంటే నారా లోకేష్కి ఇప్పటి నుంచే పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఆయన పనిచేయాలి, ఆయన పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కోరుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే అంశము చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడిని తీసుకొస్తుందంట. టీడీపీకి సంబంధించిన శ్రేణులే కాదు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులే కాదు, కుటుంబకు సంబంధించిన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఒత్తిడి తీసుకొస్తున్నారంట. నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి పదవిలోకి తీసుకురావాలని చెప్పేసి, ఉప ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి తన కుటుంబానికి సంబంధించిన శ్రేణులు కావచ్చు, అలాగే భార్య భువనేశ్వర్ గారి కావచ్చు, లేదంటే కోడలు బ్రాహ్మణి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళిద్దరికి కూడా ఫోర్స్ వల్ల నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా అటాక్ మోడ్లో రావటము, ఆయన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయటము, బీజేపీ పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా రాజకీయం చేయడం, ఇవన్నీ చూస్తుంటే టీడీపీకి రాబోయే రోజుల్లో ఏదో ఇబ్బందికర పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని మనం ముందుగానే పసిగట్టి, వాటన్నిటిని ముందుగానే అడ్వాంటేజ్గా తీసుకుని లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయాల్లో తన మార్కు చూపించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇంట్లో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రెజర్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఇది ఒక విధంగా నిజమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఇలాంటి రాజకీయాన్ని మనం గతంలో చూసాము. ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎక్కడా కూడా తన ప్రస్థానాన్ని, పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ వచ్చారు, కానీ నెక్స్ట్ జనరేషన్ లీడర్ని ఎమర్జ్ చేయలేకపోయారు. కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముగ్గురు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ముగ్గురు ఉంటూ వచ్చారు. కానీ కేటీఆర్కి ఆ టైంలో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, ఆ టైంలో వచ్చినటువంటి ప్రాధాన్యత కావచ్చు, అదంతా ఒక ఐటీకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, మంత్రివర్గానికి సంబంధించి వచ్చినటువంటి ప్రాధాన్యతే. కానీ ఎక్కడా కూడా పార్టీకి సంబంధించి, పార్టీ వ్యవహారాలకు సంబంధించి నెక్స్ట్ ఎమర్జ్ అయ్యే లీడర్గా, నెక్స్ట్ ముఖ్యమంత్రి స్థాయి లీడర్గా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈయనే కాబోయే ముఖ్యమంత్రి అనే లీడర్గా ఎక్కడా కూడా ఆయన ప్రొజెక్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత మరొక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఆయన ఇండిపెండెన్స్ ఎప్పుడూ కూడా చూపించుకునే దాంట్లో విఫలమయ్యారు. దట్టు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ప్రస్తావన చేస్తూ రాహుల్ గాంధీని ముందు పెట్టి ఫ్రంట్ ఎండ్ చేసి రాజకీయాలు చేయడం కూడా ఎక్కడా కూడా జరగలేదు. దానివల్ల కూడా రాహుల్ గాంధీ తన చరిష్మాను పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఒక అల్లకల్లోలంగా ఉండేటువంటి ఒక పార్టీగా కూడా క్రియేట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. సో ఈ రెండు ఉదాహరణలు దగ్గర పెట్టుకొని టీడీపీ పార్టీ అలాంటి తప్పు చేయకూడదని కూడా ఆలోచిస్తుంది. దానివల్లనే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారంట. బ్రాహ్మణి గారు కావచ్చు, భువనేశ్వర్ గారు కావచ్చు, అలాంటి తప్పు టీడీపీ పార్టీకి రాకుండా ఉండాలంటే, అలాంటి ఇబ్బందులు టీడీపీ పార్టీ ఫేస్ చేయకుండా ఉండాలంటే లోకేష్ని ఇక్కడి నుంచే ప్రొజెక్ట్ చేయాలి. లోకేష్ని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయాల్లో ప్రొజెక్ట్ చేయకపోతే పార్టీకి
వ్యక్తిగతంగా కుటుంబానికి కూడా మరింత ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్లు కూడా లోకేష్ మీద గుర్రుగా ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా లోకేష్ వస్తున్నారంటే కూడా చాలామంది సీనియర్లు అందరూ కూడా పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకొని వీటన్నిటిని రాజకీయంగా నిలదొక్కోవాలంటే లోకేష్ గారికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆయన్ని ప్రభుత్వంలో ఉండి కీలకంగా ఉండేటువంటి ఒక శాఖ ఇచ్చి, అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే నెంబర్ 2గా ఉంటారు. కాబట్టి నెంబర్ 2గా ఉండి రాజకీయం చేయడం కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిని కూడా చూసుకోవడానికి లోకేష్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. అయితే లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమికి సంబంధించి నెంబర్ 2గా ఉన్నప్పటికీ కూడా రాజకీయం చేస్తుంది మాత్రం మొత్తం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ శైలి, ఇంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడా కూడా ఆ రేంజ్లో దూకుడు రాజకీయం కావచ్చు, 5 ఏళ్ల పాటు గతంలో వైసీపీ పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని ఫేస్ చేసి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా తన రాజకీయాన్ని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ దూకుడు రాజకీయం మాత్రము కూటమికి ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులకు ఇబ్బంది పెడుతుంది. ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలందరినీ కూడా జనసేనలో చేర్చుకోవడం, జనసేనలో చేసుకున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరూ ఇబ్బంది పడటం, ఇలాంటి కార్యక్రమాలను కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటిని తట్టుకొని నిలబడాలన్నా, వీటన్నిటిని పక్కన పెట్టేసి టీడీపీకి సంబంధించిన భవిష్యత్తుని నిలబెట్టాలన్నా కూడా లోకేష్ లాంటి యువరక్తం కావాలి. లోకేష్ లాంటి యువరక్తము మళ్ళీ అడుగుపెట్టి రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, తనదైన శైలిలో ఉండాలని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నారు. మరోవైపు లోకేష్ మంత్రిగా వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి శాఖలు కూడా ఆయనకి మరింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడా కూడా ఆయన ఇంపార్టెన్స్ని, ఆయన ప్రజెన్స్ని హైలైట్ చేసేలాగా లేదు అనేది కూడా ఒక మాట గట్టిగా వినిపిస్తుంది. ఇదంతా కూడా టీడీపీకి సంబంధించిన మీడియాలోనే చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. లోకేష్ని ఎమర్జ్ చేయకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని ఏపీలో రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా టీడీపీ పార్టీ విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ అధికారంలోకి రావాలన్నా అలాంటి వచ్చే పరిస్థితులు కూడా ఉండవంటూ కూడా టీడీపీకి సంబంధించిన మీడియాలోనే ప్రధానంగా కొంతమంది కీలక వ్యక్తులు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి కొంత ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి రాబోయే రోజులు అనేది కూడా మనకు కనిపిస్తుంది. తద్వారానే లోకేష్ని ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ చేసి కేటీఆర్ లాగా, రాహుల్ గాంధీ లాగా కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆయన ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు ధీటుగా నిలబడే నేతగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. దాంతోపాటు ఏపీ రాజకీయాలకు సంబంధించి నెంబర్ 2గా ఉండే అవకాశం కూడా లోకేష్ కల్పించే విధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఎవరు ఉన్నారంటే కూడా అది పెద్ద ప్రశ్నగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ పార్టీని లీడ్ చేయాలన్నా ఆ రేంజ్లో చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిని, రాజకీయ సంబంధించిన అవగాహనలు ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా తద్వారా అలాంటి లీడర్ ఎవరు కూడా టీడీపీలో లేరు. సో ఇవన్నిటిని అలవాటు చేసుకుని రాజకీయంగా చేయాలంటే కూడా లోకేష్కి కొంత టైం బట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ రాజకీయ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్ల పాటులోనే లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయాల్లో యాక్టివ్ చేసి ఆ తర్వాత టీడీపీ పార్టీకి తనే నెంబర్ 1గా ఉండి తనే ముఖ్యమంత్రిగా ఉండే అభ్యర్థిగా ఉండేలాగా ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు, టీడీపీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్నారు, పార్టీకి సంబంధించిన శ్రేయోభిలాషులు చెప్తున్నారు. మరి ఈ నిర్ణయాలన్నిటిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉంటుందా? రాబోయే రోజుల్లో క్యాబినెట్కి సంబంధించిన విస్తరణ చేస్తానంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ క్యాబినెట్ విస్తరణ జరిగితే దాంట్లో లోకేష్ గారికి సంబంధించి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది? ఆయన శాఖలను తీసేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్కి ఇస్తే మరి పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇంట్లో ప్రెజరు, బయట ప్రెజరు, ఈ రెండు కూడా ఆయన కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి.